దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను ఈ నెల 10వ తేదీన కలిసి విజ్ఞప్తి చేసేందుకు అంబేద్కర్ సేవా కేంద్రం నుంచి ఒక బృందం వెళ్తుందని ఆస్క్ చైర్మన్ డాక్టర్ గుబ్బల రాంబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఆవరణలో ఉన్న ఆస్క్ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంతో పాటు వాస్తవ సామాజిక సమానత్వం వచ్చే వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇంకా దేశంలో కుల వివక్ష కొనసాగుతుందని, అందువలనే ఎస్సీ ఎస్టీలు విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్క్ కో కన్వీనర్ మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కులాలు మతాల పేరుతో సమస్యలు సృష్టిస్తున్నారని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఆస్క్ కన్వీనర్ అజ్జరపు వాసు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆస్క్ కన్వీనర్ అయ్యి కుమార్, ఇతర నాయకులు అల్లు జయరాజ్, లోకేష్, కన్నా, లోవరాజు, నవీన్, సజ్జు తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ కలవడానికి ఆస్క్ అంబేద్కర్ సేవా కేంద్రం బృందం ఢిల్లీ వెళ్తుంది. ఈ బృందానికి 10వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకి కేజీ బాలకృష్ణన్ గారి కమిషన్ ఆఫీస్ నుంచి మనకు పర్మిషన్ వచ్చింది. ఆ విషయం మీకు చెప్పాలి. దీంట్లో ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా మరియు రిజర్వేషన్ ప్రయోజనాలు విస్తరించాలి, అంటే కొనసాగించాలి అనేది మా డిమాండ్. అలాగే వాస్తవిక సామాజిక సమానత్వం సాధించబడే వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కొనసాగించాలి. మీ అందరికీ తెలుసు, వాస్తవిక సామాజిక సమానత్వం అంటే ఏంటి? ఈ దేశంలో నిచ్చెన మెట్ల లాంటి కుల వ్యవస్థలో అన్ని చోట్ల మనం వివక్షతను ఎదుర్కొంటాం. డబ్బున్నవాడు డబ్బు లేనివాడిని ఎలా చూస్తాడో మీకు తెలుసు. ఆధిపత్య కులాలు అణగారిన కులాలని వర్గాలను ఎలా చూస్తాయో తెలుసు. ఒక పెద్దవాడు చిన్నవాడిని ఎలా చూస్తాడో మీ యాజమాన్యంలో కానీ మీ వృత్తిలో కానీ మీకు కూడా అనేక అనుభవాలు ఉంటాయి. మేము ఇవన్నింటినీ కూడా మానవీయ కోణంలో ఆలోచించమని సమాజానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మూడోది ఏంటంటే, హిందూ, సిక్కు, బౌద్ధులు మతం ఏదైనా కులం ఆధారిత రిజర్వేషన్లో వర్తింపజేయాలి. అంటే మతం మారినంత మాత్రాన వాడు కులం మారదు. అదే ఇప్పుడు ఓసీ అదర్ క్యాస్ట్లో ఏ మతంలో ఉన్నా ఆ కులం కులంగానే ఉంటుంది. కానీ వేరే ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి కులం, ఆ మతం ఆధారితంగా కులాన్ని గణించడం అనేది అంబేద్కర్ సేవా కేంద్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిరసన వ్యక్తం చేస్తూ మీకు దీని పూర్వపరాలు మీకు చెప్పదలుచుకున్నాం. మనం మనిషి ఆలోచన ప్రతి 2 సెకండ్లకు ఒకసారి మారుతుందంట. మీకు తెలుసో లేదో 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది ఒకటి వేశారు. భారతదేశంలో మతంతో అనుసంధానం చేయకుండా రిజర్వేషన్ ప్రయోజనాలు అందించాలని సిఫార్సు చేసింది. అది అసలు మతానికి సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీలకి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి 2007లో ఆ కమిషన్, రంగనాథ్ మిశ్రా కమిషను సిఫార్సు చేసింది. అది అమలు చేయకుండా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ మళ్ళా ఇంకొక కమిషన్ వేశారు. అదే మన ఇప్పుడు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ అనేది 2022లో వేసిన సంగతే ఈ దేశ ప్రజానికానికి తెలియదు. ఎందుకు తెలియదు? మనం కోవిడ్ గొడవలో ఉన్నాం. 2022 ఏంటండి, కోవిడ్ ముగింపు దశలో ఉన్నాం. కుటుంబాలను కోల్పోయి అందరూ కూడా బాధలు ఉన్నారు. అసలు 2022 ఇప్పటికీ కోవిడ్తో కోల్పోలేదు చాలామంది. అప్పుడు ఆ కమిషన్ దేశవ్యాప్త పర్యటన చేసింది. ఆ కమిషన్ ఎప్పుడైతే 3 సార్లు పొడిగించారు, ఆ విషయం కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే దానికి సరైనటువంటి ప్రాచుర్యం కల్పించలేదు ప్రభుత్వం. ఇప్పుడు ఆ కమిషన్ బాధ్యత ఏంటంటే ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ పరమైనటువంటి వెనుకబాటుతనం ఏముంది, దాని మీద అధ్యయనం చేయాలి అనేది ఆ కమిషన్ ముఖ్య ఉద్దేశం. కానీ ఆ కమిషన్ ఉన్నట్టే ఈ దేశంలో 35-40 కోట్ల మంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు తెలియదంటే మనం ఆశ్చర్యపోవడం మా వంతు అవుతుంది. ఎవరో విజ్ఞానవంతులు కొద్దిమంది మాత్రమే, ఇలాగా సామాజిక స్పృహ ఉన్న విద్యావంతులు కొద్దిమందికి ఈ విషయం తెలుసు. ఇది మీ ద్వారా ఈ సమాజానికి మేము తెలియజేయదలుచుకున్నాం. చాలామంది చాలా ఫోరమ్స్ మీద రిజర్వేషన్ తొలగించాలి, రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం అడుగుతూ ఉన్నారు. మేము మీ ద్వారా
మేము ఈ సభ్య సమాజానికి, భారతీయ సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ దేశంలో విద్యా అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. అందరూ ఒకే చోట విద్యావంతులైతే మాకు అభ్యంతరం లేదు. ఈ దేశంలో కులాన్ని రద్దు చేస్తే రిజర్వేషన్ తీసినా మాకు అభ్యంతరం లేదు. గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న వాడికి, కార్పొరేట్ పాఠశాలలో చదువుకున్న ఒకే పోటీ అనేది ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు నిరాదరణ గురవుతున్నారు, వాళ్ళు వెనకబడిపోతారని దయచేసి గమనించమని మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే ఈ దేశంలో ఎస్సీ అక్షరాస్యత 66% ఉంది ఇప్పటికి. ఎస్టీ అక్షరాస్యత 50% ఉంది. సగటు జాతీయ అక్షరాభ్యాసం కంటే కూడా ఇది తక్కువ ఉంది. అంటే సగటు ఒక 88-90 ఉంటే ఎస్సీ ఎస్టీలు ఇంకా విద్యాపరంగా వెనుకబాటుతనంలో ఉన్నారని మీకు మేము తెలియజేస్తున్నాం. అలాగే మీకు తెలుసో లేదో, ఉన్నత విద్యా సంస్థలు ఐఐటీలు, ఎన్ఐటీలు, యూనివర్సిటీల్లో గత 5 సంవత్సరాల్లో 13,500 మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు. అలాగే ఓబీసీలు కూడా ఉన్న దాంట్లో. ఎందుకో తెలుసా? కుల వివక్షత. కుల వివక్షత వల్ల ఐఐటి, ఎన్ఐటీల్లో 13,500 మంది గత 5 సంవత్సరాల్లో వెనకొచ్చేసారు. కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది నేను చెబుతుంది కాదు, మీరు గూగుల్లోకి వెళ్తే హౌ మెనీ స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే గూగుల్ ఇచ్చేస్తుంది. ఇది లోక్సభలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన సమాధానం ఇది. దయచేసి ఇది మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, టీవీ చూసినంతకాలం టీవీ చూసాం, ఇప్పుడు ఈ ఫోన్ చూసినంతకాలం ఫోన్ చూస్తున్నాం. కులమో మతమో ఏదో ఒక ఇష్యూలో మనం పడి కొట్టుకుంటున్నాం, కానీ మన పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదనే విషయాన్ని కూడా పౌరులు మర్చిపోయారు. మేము ఈరోజు అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున సమాజాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ దేశంలో కోట్లాది ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో నియామకాలు చేస్తున్నారు. అవన్నీ శాశ్వత ప్రాతిపదికన చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే, 1 కోటి మంది జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీలకి రాష్ట్రంలో కేవలం 3 మంత్రి పదవులే ఇచ్చారు. మనకంటే ఒక 50 లక్షలు 60 లక్షలు ఉన్నటువంటి తమిళనాడులో 80 ఎస్సీ ఎస్టీలకి మంత్రి పదవులు ఇచ్చారనే విషయాన్ని మీ ద్వారా నేను ఈ సమాజానికి తెలియజేస్తాను. అంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల నిర్లక్ష్య వైఖరి, ఎస్సీ ఎస్టీలకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకూడదు అనేది ప్రభుత్వాది నేతల దృష్టిలో ఉంది. అది మేము తప్పని ఖండిస్తున్నాం. ఇలాగే చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు సమీకృతం అవుతారు, సంఘటితం అవుతారు, మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత 3 దశాబ్దాలుగా ఉభయ గోదావరి జిల్లాలో విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి అంబేద్కర్ సేవా కేంద్రం, గత 6 సంవత్సరాలుగా ప్రత్యక్ష సేవా కార్యక్రమాలను అన్ని వర్గాలకు అందిస్తున్న అంబేద్కర్ సేవా కేంద్రం ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశానికి చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఈవేళ భారతదేశం అంతా కూడా లౌకిక రాజ్యంగా తరతరాలుగా స్వాతంత్రం అనంతరం కూడా అందరూ ఐక్యంగా జీవిస్తున్న ఈ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మతాల పేరుతో, కులాల పేరుతో అనేక సమస్యలను సృష్టిస్తున్న ప్రజాప్రతినిధులను మనం చూస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవులు అనబడే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు అని ప్రభుత్వాలు నిత్యం బెదిరిస్తూ ఉండడం, దళితులైనటువంటి ఉద్యోగులు వాళ్ళకి ఇష్టమైన దైవాన్ని పూజించుకుంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరింపులు చేయడం, దళితులనే వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటే కనుక వాళ్ళకి రిజర్వేషన్ కోల్పోతారని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఎలక్షన్కు ముందు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా చేస్తారని తన మేనిఫెస్టోలో పెట్టుకున్న సందర్భం లేదు. దళిత హక్కుల్ని కాపాడతామని అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పొందుకొచ్చారు. కానీ అన్న మేనిఫెస్టో ప్రకారం పరిపాలన ఎవరో సాగిస్తలేదని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈవేళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిగిలిన అన్ని రాజకీయ పక్షాలను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవుల సమస్య పట్ల మీ యొక్క స్టాండ్ ఏంటనేది ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పేరెంట్ కలిగినటువంటి ఆస్క్ అంబేద్కర్ సేవా కేంద్రం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు అనేక ఆధారాలు ఉన్నాయి. 1956లోనే కాలేల్కర్ కమిషన్, 80లోనే వచ్చిన మండల్ కమిషన్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన హైపవర్ కమిషన్, అదేవిధంగా రంగరాజ్ మిశ్రా కమిషన్, ఇప్పుడు నేటి కేజీ బాలకృష్ణ కమిషన్. ఈ అన్ని కమిషన్ రిపోర్ట్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఒకటే, దళిత క్రైస్తవులు క్రైస్తవత్వాన్ని స్వీకరించినంత మాత్రాన వాళ్ళ స్థితిగతులు ఏమీ మారలేదు,
వాళ్ళకి యాజిటీజ్గా రిజర్వేషన్ కొనసాగించవచ్చు. ఏ విధమైన మత ఘర్షణలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తీసుకురాకుండా ఉంటే మనం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరతామని చెప్పి అనేక రిపోర్ట్లు ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పరిపాలిస్తున్న అధినేతలు ఎందుకు వారి యొక్క స్టాండు, వారి యొక్క బరవడిని, వారి యొక్క నిర్ణయాన్ని బయట పెడతలేదో మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎవరైతే మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ అంశం ముందుకు సాగాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దళితుల సమస్యల పట్ల వారు బాహాటంగానే వారి యొక్క స్టాండ్ని వ్యక్తపరచాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు అన్ని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలన సాగిస్తారన్నటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఆయన మరి రోజు కల్లోల మత కలహాలు సృష్టిస్తూ ఉన్నారు. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ తెలియజేయాలి. మీరు అదే నిర్ణయాన్ని పార్టీ నిర్ణయమా లేకపోతే ప్రభుత్వ నిర్ణయమా, ఆయన వ్యక్తిగత నిర్ణయం అని ఇప్పుడు ఎవరు కూడా ప్రభుత్వ స్పోక్స్ పర్సన్స్ కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ, ప్రత్యేక సలహాదారులు కానీ ఎవ్వరూ కూడా మరి సామాన్య ప్రజానికానికి తెలియజేయలేదు. అది చాలా సిగ్గుచేటు అన్న విషయాన్ని కూడా మేము అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున ఎద్దేవా చేస్తూ, ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు మేనిఫెస్టోలో ఇచ్చినట్టు దళిత క్రైస్తవుల హక్కులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ప్రత్యేక కార్యాచరణకి అంబేద్కర్ సేవా కేంద్రం సేవలకే కాదు ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రత్యేక ఉద్యమాలకు కూడా కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. తీర్మానం చేశారు ఏంటి, దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ కొనసాగించాలని. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తీర్మానం చేసింది. ఎంత అన్యాయం అంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పు మీద ఒక పక్కనేమో కేజీ బాలకృష్ణన్ కమిషన్ పదవీ కాలం పూర్తవకముందే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది. ఎంత అన్యాయం చూడండి. కమిషన్ వేయడం ఎందుకు, సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇవ్వడం కానీ ఇది పూర్తిగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి మీద ప్రత్యక్ష వివక్షత చూపిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి మీ ద్వారా మేము తెలియజేస్తాం. ఇది మేము ఖండిస్తున్నాం. ఏదైతే మన సోదరుడు సుబ్బారావు చెప్పాడో ఖచ్చితంగా ఇది ప్రజల నుంచి, ఈ దేశంలో ఉన్న 35 నుంచి 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు తిరుగుబాటు చేస్తే ఇది వేరేలా ఉంటుంది. ఈ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలు సంఘటితం అవుతున్నాయి. తమ్ముడు ప్రస్తావించిన అంశాన్ని మేము ప్రస్తావించడానికి నేను డైరెక్ట్గా రేపు ఈ కేజీ బాలకృష్ణ కమిషన్ ఢిల్లీ వెళ్తున్న ఆస్క బృందం కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మీతో మాట్లాడతాం. సోదరుడు వాసు 2 ముక్కలు